పూర్వం రోజుల్లో ఆవకాయ జాడీలు, మరి నిలవ పచ్చళ్ళు ఉండే ఇట్లాంటి చిన్న చిన్న జాడీలు లాంటి వాటిని అసలు పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఎదురుగుండా కనపడకుండా అటక మీదో లేకపోతే బోషాణంలో పెట్టి దాచేసేవారండి. అవసరమైనప్పుడు అంత తీసివేసి అసలు వాళ్ళకి కనపడకుండా ఆ జాడీలకి గుడ్ల కట్టేసి అలా తాళాలు వేసేసేవారు. కానీ ఈ రోజుల్లో నిలవ పచ్చళ్ళని ఆవకాయల్ని డైనింగ్ టేబుల్ మీదే పెట్టేసుకుంటున్నాం. అలా పెట్టుకోవటం వల్ల నష్టం ఏంటో తెలుసండి? ఎదురుగుండా కనపడేసరికి ఎన్ని కూరలు ఎన్ని రోటి పచ్చళ్ళు ఇట్లాంటివి ఉన్నప్పటికి కూడా ఇంత వేసుకుని వాడుకుంటే బాగుంటుంది కదా, దాంతోపాటు ఇది కూడా నంచుకుంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. చూసేసరికి ఆలోచనలు మారిపోతాయి. టేబుల్ పైన నిలవ పచ్చళ్ళు ఆవకాయలు కనుక పెట్టుకుంటే వాటి వాడకం ఎక్కువైపోతుంది. అట్లా వాడకం ఎక్కువైతే ఏంటో తెలుసా? ఒక కేజీ మామిడికాయ ముక్కలకి ఆవకాయ పట్టేటప్పుడు పావు కేజీ చొప్పున ఉప్పు కొలిసి పోస్తారు. అంటే అంత సాల్ట్ నిలవ పచ్చళ్ళలో ఉంటుంది. అంచేత ప్రపంచంలో ఇండియా వారు తిన్నట్టు నిలవ పచ్చళ్ళు, ఇండియాలో తెలుగు రాష్ట్రాల వారు తిన్నట్టు నిలవ పచ్చళ్ళు ఏ కంట్రీ వారు తినరు. అందుకని 20-25 ఏళ్లకే హై బీపీలు, గుండె జబ్బులు, బీపీలు, పక్షవాతాలు తెలుగు వాళ్ళకి ఎక్కువ రావడానికి కారణాలు కూడా నిలవ పచ్చళ్ళ వాడకం ఎక్కువ. కాబట్టి పేరెంట్స్ అందరూ, ఇంట్లో తల్లులందరూ కాస్త గుర్తుపెట్టుకోండి, టేబుల్ మీద నిలవ పచ్చళ్ళు ఆవకాయలు అందుబాటులో ఉంచకండి. కనపడకపోతే మనసు అటు వెళ్ళదు. కాబట్టి వీటిని ఎక్కడన్నా పెట్టి అవసరమైనప్పుడు అడిగితే కొద్దిగా వేయండి. దూరంగా వాటిని ఉంచటం ఫ్యామిలీ ఆరోగ్యానికి చాలా మంచిదని విజ్ఞప్తి.